క్షేత్రస్థాయి పర్యటనలకు సీఎం రేవంత్ రెడ్డి శ్రీకారం చుట్టారు. రేపటి నుంచి జిల్లాల పర్యటనకు వెళ్లనున్నారు సీఎం రేవంత్. రేపు వరంగల్ 20న వేములవాడలో పర్యటించనున్నారు. పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేయనున్నారు. జిల్లాల పర్యటనకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి నర్సింగ్ అందిస్తారు. నర్సింగ్, సీఎం రేవంత్ రెడ్డి రేపటి నుంచి జిల్లాల పర్యటనకు సంబంధించి స్కెడ్యూల్ అండ్ రోడ్ మ్యాప్ ఏ విధంగా ఉండబోతోందంటారు నర్సింగ్? ఒకవైపు అయితే పెద్ద ఎత్తున ఇటు బీఆర్ఎస్, మరోవైపు బీజేపీ ముప్పేట దాడి చేస్తూ ఉన్నాయి. ఒక పార్టీ ఏమో లగచర్ల ఘటన పైన గల్లీ నుంచి ఢిల్లీ స్థాయిలో కాంగ్రెస్ ప్రభుత్వంపై ఫిర్యాదులు చేయడంలో మునిగి తేలుతూ విమర్శలు చేస్తూ ఉంటే, మరొక వైపు మూసీ పునరుజ్జీవానికి సంబంధించి భారతీయ జనతా పార్టీ మూసీ నిద్రల పేరిట జనాల్లోకి వెళ్తూ మూసీ పరివాహక ప్రాంతాలకు వెళ్తూ కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తూ ఉంది. అయితే ఒకవైపు ముప్పేట దాడి జరుగుతుంటే మరొక వైపు సీఎం రేవంత్ రెడ్డి మాత్రము స్పీడ్ను దూకుడును పెంచారు. కంప్లీట్గా అభివృద్ధి కార్యక్రమాలపైన ఫోకస్ పెట్టి జిల్లాల పర్యటనకు శ్రీకారం చుడుతూ ఉన్నారు. రేపటి నుంచి ఆయన జిల్లాల బాట పడతా ఉన్నారు. అభివృద్ధి సంక్షేమ పథకాలకి ప్రారంభోత్సవాల పేరిట ఆయన జిల్లాల పర్యటనకు సిద్ధమయ్యారు. రేపు అందులో భాగంగా వరంగల్ పర్యటనకి బయలుదేరుతూ ఉన్నారు. వరంగల్లో 95 కోట్ల రూపాయలతో 4.5 ఎకరాల విస్తీర్ణంలో 1150 మంది ఒకేసారి వీక్షించే విధంగా ఏర్పాటు చేసినటువంటి కాళోజీ కళాక్షేత్రం ప్రారంభోత్సవాన్ని రేపు రేవంత్ రెడ్డి చేయబోతా ఉన్నారు. సో దాన్ని ప్రారంభించిన తర్వాత మరికొన్ని అభివృద్ధి కార్యక్రమాలకు కూడా, వాస్తవానికి రేవంత్ రెడ్డి సర్కార్ వచ్చిన తర్వాత బీఆర్ఎస్ ప్రభుత్వం 10 ఏళ్ళు ఉండగా ఏ జిల్లాలనైతే నిర్లక్ష్యం చేసిందో, ఏ ఆలయాలనైతే నిర్లక్ష్యం చేసిందో వాటన్నింటినీ కూడా అభివృద్ధి చేసేటువంటి దానిపైన ప్రత్యేకంగా ఫోకస్ పెట్టి ముందుకు సాగుతున్నట్లుగా పరిణామాలను చూస్తే ప్రత్యేకంగా అర్థమవుతా ఉంది.